చేసేవారు ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు? ప్రధాన యాజకుల దగ్గరికో లేక ప్రవక్తల దగ్గరికో వెళ్ళేవారు. నేను ఈ పాపం చేశాను, నా పాప నిమిత్తం నువ్వు వేడుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు గారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనము ఏ విధంగా పాప క్షమాపణ చేయబడింది అంటే, నువ్వు కన్నీరు కాచి దేవుని యందు ప్రార్థన చేయగలిగితే కనుక ఈ పాపము పోతుంది. అది ఏ విధంగా జరిగింది? యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించారు కాబట్టి. శిలువలో మరణించకపోయింటే అప్పటిలాగే మనం కూడా గుండుంటిపోయాము. ఆ ప్రాయచిత్తం అనేది దేవుని దృష్టికి అనుకూలంగా లేదు. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే నీతిమంతుడిగా తీర్చబడుటకు రోమా 5వ అధ్యాయము 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తిహీనత అదే 9వ వచనం చదువుదాము. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఏంటండి, ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. భక్తిహీనులమై ఉన్నప్పుడే, ఏ భక్తి మన యందు లేకపోయినప్పుడే, ఏ పరిశుద్ధత మనలో లేకపోయినప్పుడే, మనం ఘోర పాపులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి? శిలువలో తన రక్తము వలన మనకేమొచ్చింది? నీతిమంతులుగా మారే అవకాశము వచ్చింది. మొట్టమొదటి మనం ఏం చేసుకున్నాము? పాపం నుండి విమోచన. రెండవది ఏంటి? నీతిమంతులుగా. భక్తిహీనత నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేని నుంచి రక్షింపబడ్డామండి? ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. దేవుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన ప్రతిసారి వారు ఏదో ఒక తప్పిదము చేస్తున్నప్పుడు వేల కొలది జనాభా చనిపోయారా? వాళ్ళు ఏమయ్యారు? దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు. కానీ నా యేసయ్య వచ్చిన కాడ్నుంచి, నా యేసయ్య శిలువలో మరణించిన కాడ్నుంచి అటువంటి ఉగ్రత ఏది కూడా మన మీదకి రాలేదు. మూడవది ఏంటి? ఉగ్రత నుండి దేవుడు మనలను రక్షించాడు. 4వదిగా చదువుదామా? రోమా 5:10. రోమీయులకు రాసిన పత్రిక, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత వారిని నిత్యముగా రక్షింపబడుచున్నాము. మనమంట దేవునికి ఎలా ఉన్నామండి? శత్రువులమై ఉండగా. శత్రువులము ఎందుకయ్యాము? పాపం చేస్తే ఎవరైనా దేవునికి శత్రువులం అవుతాం. అయితే ఆ శత్రువులంగా ఉంటుండి ఉండగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆ శత్రుత్వం నుంచి విడిపించాడు. ఘోరమైన శత్రుభయం ఎలాంటిదండి? శత్రుభయం ఎలాంటిది? మనకి ఎవరైనా శత్రువులు అంటే, మనలాంటి వాళ్ళు శత్రువులు ఉంటే బయటకి వెళ్తే తిడతారు మహా అయితే. కానీ రాజులకు ఎలాగ శత్రువులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? రాజ్యాలనే కూలగొట్టేస్తారు. కానీ అలాంటి యుద్ధాలు ఈ దినాన జరగడం లేదు. దేవుడు మన దేశాన్ని ఎంతగానో దీవించాడు. అలాంటి శత్రుత్వం నుంచి ఆయన రక్తం ద్వారా మనలను విడిపించాడు. అయితే ఇది ఎన్నో మాట? 4వ మాట. చివరి మాటగా మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏలయనగా పాపం వలన వచ్చిన మా జీతం ఏంటి? మరణము. ఆ మరణము ఈ దినాన ఎవరు మరణించారు? గుడ్ ఫ్రైడే దేని జరుపుకుంటామండి? యేసుక్రీస్తు మరణ దినమని కదా. అయితే యేసుక్రీస్తు మరణించడం వలన మనకు ఒక అద్భుతమైన విషయం ఇక్కడ ఏంటి అంటే, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏంటండి? నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు నీ యొక్క నా యొక్క పాపములు తన మీద వేసుకొని ఏమయ్యాడు? పాపైపోయాడు.
దూషింపబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. కొట్టబడ్డాడు కాదు, నలుగగొట్టబడ్డాడు. ఎంత భయంకరమైన విషయాలు ఇవి. 53వ అధ్యాయంలో పాస్టర్ గారు చదివించిన మాటలు మనం చదివినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? నలుగగొట్టబడ్డాడు. దేవునికి ఇష్టమైంది. ఎందుకు దేవునికి ఇష్టమైంది అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును అంటే ఎంతో ప్రేమించాడు. అందుకే ఏం చేశాడు? తను ప్రేమించిన కుమారుని కూడా, తన సొంత కుమారుని కూడా ఈ లోకానికి రప్పించి పరిశుద్ధ రక్తాన్ని సిందింపజేశాడు. ఆయనను నలుగొట్టాడు. పూర్తిగా ఆయనను హింసించడం దేవునికి ఇష్టమైపోయింది. అది ఎస్ఐ గ్రంథం 53వ వచనం చదువుకుంటాం కదా. ఎస్ఐ గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతన్ని నలుగొట్టడం అంటే ఎవరికి ఇష్టమైంది? యెహోవాకు ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? ఆనాడు దేవుడికి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు ఇష్టమైంది? అసలు విడవబడడానికి కారణం ఏంటి? నువ్వు నేనే. తండ్రి అయిన దేవుడు నేరుగా నీ చేయి పట్టుకోవడం కోసము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యి విడిచిపెట్టాడు. తండ్రి అయిన దేవుడు నీ కోసం నా కోసం ఆలోచించి కదా. లోకం అంటే ఎవరు? లోకం అంటే మనమే. లోకంలో దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టే తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. దేనికోసం అని అంటే, నీ యొక్క నా యొక్క పాపాలను మోయడానికే, దాని గురించి నలగొట్టబడ్డానికే, దాని గురించి రక్తాన్ని సిందించడానికే. అసలు రోమ గవర్నమెంట్ ఎంత ఘోరమైంది తెలుసా? అసలు కొరడా దెబ్బలు అన్నారు కదా. కొరడా దెబ్బలు అని అంటే అది మామూలుమైన విషయమా? ఆ కొరడ మనలాగా తీగలో ఉండదండి. ఆ కొరడాకి అంచున 5 కొక్కెలు ఉంటాయంట. ఆ కొరడాకి అంచున 5 కొక్కెలు ఉంటాయి. దాంతో ఒక్క దెబ్బలో కొట్టేసరికి ఆ కొక్కెలు మాంసంలో చొరబడి అక్కడున్న మాంసాన్ని అంతటినీ పీకొచ్చేది. అంత ఘోరమైన బాధ. యెహోవాకి ఇష్టమైంది తనని నలగొట్టడం. ఎందుకు నలగొట్టడం ఇష్టమైందంటే, నీకు నాకు ఇదేనా మనం చదువుకున్న వచనంలో ఆయన మరణం పొందాడు. ఆ మరణం వల్ల మనకి ఇప్పుడు ఏం కలుగుతుంది అంటే, నీకు నాకు నిత్య జీవము కలుగుతుంది.